శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు రాజుగారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ గారు మరణించి దాదాపు 15 రోజులు అవుతుంది. సో ఆయన చనిపోయినాక ఆయన ఏ విధంగా చనిపోయాడు ఏంటని ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇది తెలియక ముందుకే, ఇది గడియ ముందుకే పాస్టర్ అజయ్ బాబు గారు వచ్చేసి మిస్సింగ్ అని చెప్పేసి ఫస్ట్ వార్త వచ్చింది. దాని తర్వాత అరెస్ట్ అని చెప్పేసి తెలిసింది. అసలు ఏం జరుగుతుంది క్రిస్టియానిటీలో? అంటే క్రిస్టియానిటీ అని కాదండి, వీళ్ళు అజయ్ బాబు అనే అతను కూడా మతాలని రెచ్చగొట్టేసి ఏదో క్రైస్తవ మతాన్ని ఏకం చేసేసి మన హిందువుల మీద అలాగే ముస్లింల మీద యుద్ధం ప్రకటించినట్టుగా మాట్లాడుతున్నాం. ఇది చాలా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టకూడదండి. ఇప్పుడు మతం అంటే ఏం నేర్పుతుంది మనకి? జీవన విధానం. మనం ఎలా బ్రతకాలి, ఉదయం ఎన్ని గంటలకు లెగాలి, ఎప్పుడు స్నానం చేయాలి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకుని మనం మన పనికి వెళ్ళిపోయే విధానాన్నే, జీవన విధానాన్నే మన ఏ మతమైనా మనకు నేర్పుతుంది, ఏ దైవ మతమైనా. అలాంటప్పుడు ఒకరి దైవత్వంలోకి కానీ లేకపోతే వాళ్ళ గ్రంథాల్లో కానీ వెళ్ళిపోయి మీ దేవుడు మంచివాడు కాదు, మా దేవుడు గొప్ప అని చెప్పేటటువంటి విశ్వ సంస్కృతి ఎప్పుడైతే ఉందో, ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన ఇది పోలీసు వారికి. నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఇతరులనే కాదు, మన హిందువుల్లో చాలా మంది ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. అసలు మతాల గురించి మీకెందుకు? పర్సనల్గా మీ మతం గురించి చెప్పండి, కానీ వేరే మతాన్ని మాత్రం కించపరచాలని మాట్లాడాలి. అంతే కదా. మీ మతం గురించి పొగుడుకోండి, మీ మతం గురించి మంచిగా చెప్పుకోండి, జీవన విధానాన్ని గొప్పగా మార్చుకోండి అని ప్రజలకు మీరు సందేశం ఇవ్వండి, తప్పులేదు. కానీ వేరే మతాల్లోకి వచ్చి మీ దేవుడు మంచివాడు కాదు, నీ దేవుడు భార్య మంచిది కాదని చెప్పి విమర్శించే హక్కు ఎవరిచ్చాడు? అది కరెక్ట్ కాదు కదా. ఎంతో అందమైనటువంటి జీవితాన్ని, మనం ఎంతో అందంగా జీవించేటటువంటి జీవితాన్ని ఈ సంఘంలో వీళ్ళు బయలుదేరి విష బీజాలు నాటి ఒకరికొకరంటే పడకుండా చేసే విధానంగా తయారయ్యారు ఇప్పుడు ఉన్నటువంటి దైవ ప్రచారకులు. అది ఎంతవరకు కరెక్టు? ఇది అణిచివేయకపోతే రేపొద్దున మన సమాజంలో వికృత పోకడలు పోయి అల్లర్లో అయిపోయి కుటుంబాలు సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ క్రిస్టియన్ మతం అనే కాదు, ఈ మత ప్రచారం చేసి ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు బెదిరించుకుంటూ ఈ సమాజంలో అల్లజడి చుట్టుతున్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, పోలీసులు వారికి బుద్ధి చెప్పాలి, సమాజం శాంతియుతంగా బ్రతికేలాగా బాటలు వేయాలని నేను అంటాను. ఇదేం దుర్మార్గం అండి. ఇది ఎంతో ఆనందంగా, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, మన క్రిస్టియన్స్ ఉన్నారు. అసలు ఎంత ఆనందంగా ఉంటామో ఏదైనా పండుగ వచ్చిందంటే. మా కుర్రోళ్ళు, నేను వాస్తవంగా తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని జనరల్ సెక్రటరీ. నేను 1350 మందికి ప్రతినిధిని. నేను నాకు ఏ పండుగ వచ్చినా సమానమే. మేము మా ఆఫీస్లో మన ముస్లిం పండుగ వచ్చినా, రంజాన్ వచ్చినా మేము ఆఫీస్లో చేసుకుంటాం. అలాగే మన డిసెంబర్ 25th కేక్ కట్ చేసుకుంటాం. మన హిందూ పండుగలు చేసుకున్నాం, మేము హిందువులు అయినా సరే. ఎంత ఆనందంగా ఉంటామంటే నాకున్న పదిలో నేను చెప్పగలుగుతాను ఏ విషయం అయినా. ఎంత ఆనందంగా ఉంటాం. పండుగ వస్తే ఆ రోజు మాకు పండుగ. మరి ఇలాంటి దుర్మార్గులు బయలుదేరి మాకు కుట్రలు పెట్టినట్టు కదా. ఇప్పుడు సమాజం అది పక్కనండి, నాదొక సంఘం, నా సంఘంలో కూడా స్విచ్ పెట్టినట్టు కదా. ఒకరి పక్క ఒకరు చూసుకోవాలి. రేపు పొద్దున మేము ఒకరింటికి ఒకరు భోజనాలకు వెళ్ళాలి. మరి ఇలాంటి దుర్మార్గులు బయలుదేరి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళకి తెలీదా ఎవడు ఏం చేస్తున్నాడు అనేది? తొక్కి పెట్టి నారదీస్తారు ఒక్కొక్కడిని. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సమాజంలో ఇలాంటి అలజడి సృష్టించే ఎవడైనా సరే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వారిది ఉంది. ఖచ్చితంగా పోలీసుని అభినందించాలా. ఒక్క నర్స్ చేస్తే మొన్నవాడు బుద్ధి వస్తుంది. అయ్యో ఆయన నర్స్ చేస్తే నేను కూడా తప్పుకోవాలని. ఇప్పుడు కొంతమంది మాట్లాడట్లేదని కూడా చూడండి. అజయ్ బాబు అరెస్ట్ చేసిన తర్వాత ఈ హిందువులు తరపున మాట్లాడేవాడు కానీ, అలా మన ముస్లిం తరపు మాట్లాడే కిక్ మళ్ళీ చూడండి. మొత్తం వీళ్ళ బయోడేటా బయటకు తీసి వీళ్ళు చేసిన కార్యక్రమాలు చూసి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఇదిరా ప్రవర్తన అని నేర్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. సో ఇలా చిచ్చులు పెట్టడం వల్లనే సమాజంలో ఉన్న వాళ్ళు చాలా మంది అల్లకొల్లా వాళ్ళపై కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చాలా విధాలుగా నష్టపోతారు. మనస్పర్ధలు వచ్చేస్తాయండి.
ఇప్పుడు ఒక మతం పట్ల ఒకరికి ద్వేషం పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా అరాచకాలు జరుగుతాయి. అవును ఆ? ఆ మనిషి ఒక మతమోడు ఒక మనిషిని మనిషిగా కూడా చూడు ఇలాంటి దుర్మార్గుల వల్ల. అవునవును అసలు మనిషి అంటే ఏంటి, ఆప్యాయత అంటే ఏంటి, అవును మనం మన మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు ఉండాలి, అవును ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఒకరు ఆపదలో ఉన్నాడంటే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా వాడిని ఆదుకునే అలవాటు చేయాలి వీళ్ళ ప్రసంగాల వల్ల. పేదవాడికి మధ్యతరగతి వాడికి ఉపయోగపడాలి వీళ్ళ ప్రసంగాల వల్ల. అవునవును జీవితంలో చాలామంది వెనకబడిపోయి పూట అన్నం కూడా తినలేని పరిస్థితులు, అంటే పని లేక చాలా ఇబ్బందులు పడేవారు, భిక్ష చేసుకునే వాళ్ళు, భిక్షాటన చేసుకునే వాళ్ళు ఇంతమంది రోడ్లపైన ఉన్నారు. వీళ్ళని ఎలా బాగు చేయాలని ఆలోచించాలి కానీ ఒకరి మీద ఒకరు స్వార్థంగా ఇలాంటి మాట్లాడేసుకుని మతాల చిచ్చు పెట్టి ఏం సాధిస్తారు లాస్ట్కి? ఇంతమంది అభాగ్యులు ఉన్నారు. దేవుడు మనకేం చెప్తాడు? సాయం చెప్తాడు. సాయం చేయి నీ కింద ఉన్నవాడికి, నీ కింద ఉన్నవాడిని బ్రతికించు అని బతిమాలుతాడు దేవుడు. అదే ధర్మం. అది క్రిస్టియన్ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, హిందూ ధర్మమైనా జీవన విధానం నేర్పే ప్రచారాలు చేయాలి తప్ప ఇలా ఒకరొకరు ద్వేషించుకుని ప్రచారం చేయకూడదని నేను అంటాను. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పేది ఏంటంటే, అయ్యా దయించి ఈ మత ప్రచారం ఎవరైతే చేస్తున్నారో, విష ప్రచారం, మత ప్రచారం కాదు, విష ప్రచారం, ఒకరి మీదే ఒకరు విషం చిమ్ముకుంటూ గోండాగిరిగా రౌడీజంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే యువత వీడు మాట్లాడేటప్పుడు ఈ ఆడి వర్గానికి కోపం వస్తుంది, ఆడు మాట్లాడే వర్గం. ఏంటి ఈ బాధ? మీకేమొచ్చిందిరా బాబు? మీ బతుకు మీరు బతకండి, మమ్మల్ని బతకనేయండి అంతే. థ్యాంక్ యూ.